హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మనం ఇంతకుముందు వీడియోలో ముగ్గులో వేసే గుర్తుల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు చేపల ఆకారం ముగ్గులో వేయడం గురించి తెలుసుకుందాం. మన సంస్కృతిలో ముగ్గులు కేవలం ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాకుండా శుభప్రదంగా భావిస్తారు. చేపల బొమ్మలను ముగ్గులలో వేయడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. రంగోలీ డిజైన్లలో చేపల ఆకృతికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాకుండా లోతైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా సూచిస్తుంది. చేపను లక్ష్మీదేవి స్వరూపంగా, ఐశ్వర్యం, సమృద్ధికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ముందు చేపల ముగ్గు వేయడం వల్ల ఆ ఇంట్లోకి సంపద, అదృష్టం వస్తాయని నమ్ముతారు. నీటిలో నివసించే జీవులు కావడంతో అవి జీవన ప్రవాహం, శాంతి, శుభకరమైన శక్తిని సూచిస్తాయి. నీటిలో ఈదే చేపలు ప్రశాంతతకు మరియు సంతోషానికి చిహ్నం. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయని భావిస్తారు. అందుకే పండుగల సమయంలో లేదా శుభకార్యాల సందర్భంలో చేపలతో వేసిన రంగోలీ డిజైన్లు ఎక్కువగా వేస్తారు. ముఖ్యంగా దీపావళి, సంక్రాంతి మరియు ఇతర పండుగలు లేదా ప్రత్యేక పూజల సమయంలో చేపల ముగ్గులు ఎక్కువగా వేస్తారు. చేపల ఆకారం ముగ్గుకు ఒక అందమైన కళాత్మకమైన రూపాన్ని ఇస్తుంది. చుక్కల ముగ్గులు లేదా ఫ్రీ హ్యాండ్ ముగ్గులలో కూడా చేపల నమూనాలు కమలం పూలతో కలిపి ఎక్కువగా వేస్తారు. భారతీయ సాంప్రదాయంలో చేపలు సంతానం, అభివృద్ధి, అదృష్టంకు సూచికలుగా కూడా భావించబడతాయి. ప్రత్యేకంగా చేపలు ఎదురెదురుగా ఉండే డిజైన్ సమతుల్యత మరియు ఐక్యతను సూచిస్తుంది. ఇది కుటుంబంలో సఖ్యత, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. చేపల రంగోలీ డిజైన్స్ సౌభాగ్యం మరియు అందాన్ని కలిపిన ఒక అందమైన సాంప్రదాయ ప్రతీకగా నిలుస్తుంది. బార్డర్లో పెట్టిన వైట్ డాట్స్ డిజైన్కి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. మరి ఈ చేపల ముగ్గు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అందమైన ముగ్గుల గురించి, అలాగే ముగ్గులో వేసే గుర్తుల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.